ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కేశినేని నాని, ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇటీవల కేశినేని నాని సీఎం చంద్రబాబుకి ఒక సంచలన లెటర్ రాశారు. గత ప్రభుత్వంలో జరిగిన 3600 కోట్ల మద్యం కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తు విషయంలో ప్రస్తుతం విజయవాడ ఎంపీ తెలుగుదేశం పార్టీ నేత తన తమ్ముడు అయిన కేశినేని శివనాథ్ చిన్ని మీరేర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్పై నమ్మకం లేదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐను దర్యాప్తు కోరుతూ అధికారికంగా లేఖ రాశారు. ఇక దీనికి మరింత ఆందోళన కలిగించేలా ఇదే ఎంపీకి మద్యం కుంభకోణంతో సంబంధం ఉందని, ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యం ఉన్నట్టు ఆయన సన్నిహితుడైన రాజ్ కసిరెడ్డి ద్వారా ఈ లావాదేవీలు జరిగాయని ఆరోపించారు కేశినేని నాని. వీటిని పలు మీడియా నివేదికలు మరియు విశ్లేషకులు సమాచారాలు వెలుగులోకి తీసుకొచ్చారని ఆయన చెప్పారు. ఒకవైపు ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే సిబిఐ దర్యాప్తును కోరడం, మరోవైపు ఆయనే మీరు వేసిన సిట్పై నమ్మకం లేదు, అనుమానాలున్నాయని తీవ్రంగా వ్యతిరేకించడం ఖచ్చితంగా మీ దర్యాప్తుపై ప్రజల్లో ప్రభావం ఉంటుందని కేశినేని నాని వివరించారు. మీ పార్టీకి చెందిన ఎంపీ స్వయంగా పాత్రధారి మరియు ఫిర్యాదుదారుడుగా ఉన్న నేపథ్యంలో నిజాయితీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే మీ ఎంపీ కోరినట్టు ఈ కేసును తక్షణమే సిబిఐ మరియు ఎన్ఫోర్స్మెంట్లకు బదిలీ చేయాలని కేశినేని నాని ఆ ఉత్తరంలో విజ్ఞప్తి చేశారు. ఇక తన అన్న కేశినేని నాని చేసిన ఆరోపణలకి కౌంటర్ ఇస్తూ టీడీపీ ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని శివనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని సోదరుల మధ్య కొనసాగుతున్న వివాదం తీవ్ర ఆరోపణలు, సవాళ్లతో కొత్త మలుపు తిరిగింది. ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న రాజ్ కసిరెడ్డితో ఎంపీ కేశినేని చిన్నికి ఉన్న సంబంధంపై మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ వివరణ ఇచ్చారు. రాజ్ కసిరెడ్డితో తనకు పరిచయం ఉందని, 4 సార్లు కలిశానని గుర్తు చేశారు. ఇద్దరూ కలిసి ఒక కంపెనీ పెట్టాలని అనుకున్నామని, దానిని అభివృద్ధి చేద్దామని ప్రణాళిక కూడా వేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆ కంపెనీ అభివృద్ధి సహా 6 నెలల పాటు అన్ని ఖర్చులు తానే భరించానని వెల్లడించారు. అయితే రాజ్ కసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను కూడా వదిలేసి రాజ్ కసిరెడ్డితో దూరంగా ఉంటున్నానని శివనాథ్ స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్స్ కేసు డైవర్షన్ పై కూడా చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 3200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. ఈ ప్యాలెస్ లో రాజ్ కసిరెడ్డితో సహా 4గురికే ప్రవేశం ఉందని ఆయన వివరించారు. కేశినేని నానికి చెందిన ఇంటర్నేషనల్ దుబాయ్, అమెరికాలోని 2 కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లు వస్తున్న వార్తలను నిగ్గు తేల్చాలని, అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని పేర్కొన్నారు. తన కుటుంబంలో 5-6 కంపెనీలు ఉన్నాయని, అన్ని లీగల్ గానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐకి లేఖ రాస్తున్నానని, దీనికి 24 గంటల సమయం పడుతుందని ఆయన అన్నారు. 3600 కోట్లు దోచేసిన జగన్ సిబిఐ విచారణకు సిద్ధమా అని ఎంపీ చిన్ని సవాల్ విసిరారు. కేశినేని నాని జగన్ కు 24 గంటల సమయం ఇస్తున్నానని, ఆ ఆరోపణలు నిరూపించాలని చిన్ని డిమాండ్ చేశారు. మొత్తంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనపై మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇస్తూనే రాష్ట్రంలో జరిగినట్టు చెబుతున్న లిక్కర్ స్కామ్ పై వైఎస్ జగన్ రెడ్డిపై నేరుగా యుద్ధం ప్రకటించారు. సిబిఐ విచారణకు సవాల్ విసరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అన్నదమ్ముల సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.